హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందామండి. దీనికోసము నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను ఫస్ట్. సో ఈ పాలు ఏంటంటే బాగా మరగాలండి, చిక్కగా మరగాలి. దీంట్లో ఈ మరిగించుకోవడమే మెయిన్ స్టెప్ అండి. సో చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ పాలని బాగా మరిగించుకుందాము, బాగా చిక్కబడేదాకా. సో చూడండి, బాగా చిక్కబడినాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని, ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి వాటర్తో కలుపుకుందామండి. సో చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందామండి. సో ఇది మరిగే పాలలో కలుపుకుందాము. చూడండి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాము ఫస్ట్ వాటర్లో. ఇదేంటంటే గడ్డలు కట్టేస్తుందండి ఉండలు ఉంటే. సో మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అసలైన స్టెప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మీరు కలుపుతూనే ఉండాలి. మీరు ఎక్కడ ఆపేసినా కూడా గడ్డలు కట్టేస్తుంది. సో చిన్న మంట పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలండి, ఒక 5-10 నిమిషాల దాకా. సో ఇక్కడ కూడా ఆపకుండా. చూడండి, చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. మీరు టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. లీటర్ పాలు కాబట్టి నేను ఒక 150 గ్రామ్స్ అంతా, 150 to 150 గ్రామ్స్ అంతా చక్కెర యాడ్ చేస్తున్నాను. సో చక్కెర కూడా యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు కలుపుకుందామండి. సో ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి. మీరు కలపడం ఆపేసారు అనుకోండి, గడ్డ కట్టేస్తుంది. సో ఈ క్వాంటిటీ ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నచ్చినప్పుడు ఫ్రూట్స్ కలుపుకొని తినొచ్చండి. ఇదంతా ఒకటేసారి కాకుండా. సో చూడండి, మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్న చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే బనానా, చెర్రీస్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు యాపిల్స్ ఏదైనా యాడ్ చేసుకోండి. సో ఈ చల్లారిన కస్టర్డ్ని మనం ఫ్రూట్లో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి కస్టర్డ్ రెడీ అవుతుందండి. ఈ కస్టర్డ్ మిక్చర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నచ్చినప్పుడు నచ్చిన ఫ్రూట్స్ కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా చల్లగా బాగుంటుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా అప్పటికప్పుడు స్వీట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.